హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మటన్ కీమా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే మటన్, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, గసగసాలు, జీలకర్ర, కొద్దిగా ఎల్లుల్లిపాయలు అయితే నేను పక్కన ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేయాలండి, ఎందుకంటే ఇది మటన్ కీమా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓకేనా అండి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోనే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 అయితే వేసాను ఫ్రెండ్స్. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఎక్కువగా మసాలాలు కానీ, ఎక్కువ మిర్చి కానీ ఎక్కువ వేయకుండానే ఇదైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది డెలివరీ అయిన తర్వాత బాలింతరాలు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఎక్కువగా చేసి పెడుతుంటారు. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ డెలివరీ అయిన వాళ్ళకి ఎందుకు పెడతారంటే ఇది తొందరగా రికవర్ అవుతారు, అలాగే బ్లడ్ పుడుతుంది. అందుకని చెప్పి వీక్లో 2 టైమ్స్ అన్నా సరే మటన్ కీమా అనేది చేసి పెడుతుంటారండి. మన ఆంధ్ర సైడ్ అయితే అందరికీ తెలిసిందే. మరి తెలంగాణ అయితే మన ఫ్రెండ్స్ అయితే మాత్రం, మరి తెలంగాణలో అయితే నాకు అంతగా ఐడియా లేదండి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే నేను అంతసేపు ప్రతి వీడియోలో ఆంధ్ర తెలంగాణ అంటున్నానని ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎక్కువగా యాడ్ చేయక్కర్లేదండి. కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అల్లం వేసినా సరే మళ్ళీ వేడి చేసేస్తుంది అనేసి అంటారు. అందుకని చెప్పి ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి మటన్ కీమా అయితే ఏదైతే ఉందో అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం మసాలా, మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా మొత్తం ఈ ఆనియన్స్ మటన్కి పట్టేటట్టు అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇందులో ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదండి. మటన్ ఉడికేటప్పుడు అందులోంచి వాటర్ అయితే సపరేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ వాటర్ తోటే కర్రీ అంతా కూడా ఉడికిపోతుంది. చూసారు కదండి, మనం మూత పెట్టుకొని అయితే ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు, గసగసాలు, అలాగే జీలకర్ర, ఇవి 2 స్పూన్లు చొప్పున అయితే నేను వేసాను ఫ్రెండ్స్. వేసుకొని ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ మటన్ అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మనం బాలింతరాలకి అయితే పెడతారని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకనే మనం ఇందులోని సాల్ట్ని కొద్దిగా కారం అయితే కూడా తగ్గించుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఉన్న వాళ్ళు తినేటప్పుడు అయితే కొంచెం ఉప్పు కారం అనేది నార్మల్గా మనం ఎప్పుడు తినేటట్టే వేసుకోవచ్చు. కానీ మనం బాలింతరాలకి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం సాల్ట్, కారం అనేది తగ్గించుకొని వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, మొత్తం ఉప్పు కారం అంతా మంచిగా మటన్కి పట్టేటట్టు అయితే మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయక్కర్లేదండి. చూసారు కదా, నేనైతే చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాటర్ అంతా మొత్తం అంతా ఆవిరైపోయే వరకు అయితే మనం ఉడకపెట్టుకోవాలి. నాకు ఈ ప్రాసెస్ అంతా ఒక 20 మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్, ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోస్ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. చూసారు కదండి, నా కంటెంట్ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. చూసారు కదా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది, మొత్తం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మంచిగా అయితే మటన్ అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్న ఈ మసాలాను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇంకా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఈ కర్రీ అంతా కూడా దగ్గర పడేటట్టు కుక్ చేసుకోవాలి. మొత్తం మనం వేసిన మసాలా అంతా కర్రీకి పట్టేటట్టు అయితే మనం ఇంకొక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంతేనండి మటన్ కీమా. చూసారండి, అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఇలాగ ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతుంటే
కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంతేనండి. ఎంతో రుచికరమైన మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంతేనండి కర్రీ. మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఓకేనండి, అంతే ఫ్రెండ్స్, మటన్ కీమా, ఎంతో రుచికరమైన మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ అండి.